వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం విజయపురి కాలనీలో ఉన్నామండి. వచ్చేసి మెట్టుగూడ సర్కిల్ పరిధిలో సీసీ రోడ్లు వేస్తుర్రు. ఎంత క్వాలిటీ వేస్తుర్రు అనేది కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులకే తెలియాలి, ఆ ఉన్నత అధికారులకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకుంటున్న డబ్బులకు, జీతాలకు న్యాయం చేస్తుర్రా, ఇచ్చే కమిషన్లకు న్యాయం చేస్తుర్రా అన్నది వాళ్ళ విజ్ఞతకే తెలియాలి. ఎందుకంటే ఈ రోడ్డు చూడండి, ఇక్కడ కాలనీలు వేసారు, సైడ్ బర్మ్ నింపలేదు. ఇక్కడ ఇంత ఫీట్ బర్మ్ ఉంటే ఎట్లా పబ్లిక్ వెహికల్స్ ఎట్లా పోతాయి? ఒకవేళ రోడ్డు తప్పి ఇళ్ళకు ఎవరన్నా మహిళలు కానీ లేకుంటే ఎవరైనా డ్రైవింగ్ వెహికల్స్ వాళ్ళు ఇంకోటి వస్తే ఎలా ఉంటుంది? బర్మ్ నింపాలన్న కనీస అవగాహన అధికారులకు లేదా? అసలు పర్యవేక్షణ ఉందా? పర్యవేక్షణ ఉందా? డిప్యూటీ పర్యవేక్షణ ఉందా? ఎస్సీ పర్యవేక్షణ ఉందా? కేవలం వీళ్ళకు పర్సెంటేజ్ల ప్రకారం వీళ్ళు కాంట్రాక్ట్లతో లంచాలు తీసుకుంటారు తప్పించి వేరే ఏం లేదు. ప్రతి ఇంజనీరింగ్ విభాగంలో రోడ్ల ప్రజల కోసం వేసే రోడ్లు ఇట్లా గాలికి వదిలేసే ఎంతవరకు వీళ్ళకు చిత్తశుద్ధి ఉంది? ఇగో చూడండి, ఇంటికాడ చూడండి, వీళ్ళు ఎట్లా నడవాలి? వీళ్ళు బర్మ్ నింపకుంటే, మట్టి నింపకుంటే ఎట్లా నడవాలి? మట్టి నింపి చెట్లు పెట్టవచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. ఈ ఏఈ గారిని వివరణ అడితే ఇక్కడ ఫుట్పాత్ కడతారంట, ఈ లైన్లో ఫుట్పాత్ కడతా నేను అని హీమో నాయక్ సమాధానం చెప్తారు. సార్, ఆ సార్కి ఎంత అవగాహన ఉందో. ఇంకో విషయం ఏంటంటే, ఈ రోడ్ వేసేసి దాదాపు నెల రోజులు అప్పుడే రోడ్డు పగిలిపోయిందండి. వీళ్ళు ఎంత మంచి క్యూరింగ్ చేసారు, ఎంత మంచి ఇక్కడ రోలర్ దింపారు అన్నది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే మనకు ఎస్టిమేషన్ ఇయర్ ఏజర్ చూడండి, ఇగో మొత్తం రోడ్డు పగిలిపోయింది. 1 year రోడ్డు పగిలిపోయిందంటే వీళ్ళ రోడ్డు జీవితకాలం 20 నుంచి 30 సంవత్సరాలు. ఇక వీళ్ళ క్వాలిటీ ఎంత ఉందో ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. మన స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలి, కార్పొరేటర్లు పట్టించుకోవాలి. బస్ కార్పొరేటర్ ప్రజెంట్ లేరు కాబట్టి వాళ్ళు పట్టించుకుంటలేరు అనుకున్నాం. మళ్ళీ ఎమ్మెల్యే గారి దృష్టికి వస్తే ఏం చేస్తారు? ఉన్నతాధికారులకు దృష్టికి ఏం చేస్తారు? ఖాళీ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి తేజులు దులుపుకోవడమేనా? క్వాలిటీలెస్ వర్కులు చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి, కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ పెట్టాలి. ఇగో చూడండి, ఇది వీళ్ళది వేస్తే ఇట్లా మొత్తం బర్ములు మట్టి నింపకుండా, కరెక్ట్ వాటర్ క్యూరింగ్ చేయకుండా ఇష్టం వచ్చినట్టు డబ్బులు లక్షల్లో తీసుకుంటున్నారండి. నిజంగా చెప్తున్నా, లక్షల్లో. సీసీ రోడ్లు అవసరం లేదు. యాక్చువల్లీ ఇసొంటి ఏరియాలో బీటీ రోడ్లు వేస్తే సరిపోతుంది. వీళ్ళ కమిషన్ల కోసము కాంక్రీట్ జంగల్ చేసి హైదరాబాద్ని మొత్తం బీటీ రోడ్లో మయం చేసేసారు. ఎక్కడ చూడు బీటీ రోడ్డు, బర్ము నింపరు, ఏం నింపరు, మట్టి పోయారు, నెలలు కొద్దిగా ఆపుతారు ఈ రోడ్లని. 1 week 2 days ఒక 1 weekలో అయిపోతుంది బీటీ రోడ్డు. దాన్ని వదిలేసి ఎస్టిమేషన్ కమిషన్ల కోసము మొత్తం హైదరాబాద్ని నాశనం చేస్తారు. పాలకులు, మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారులు వీటి సలహాలు పట్టించుకోరు. వాళ్ళకి తెలియదు క్షేత్రస్థాయిలో వీళ్ళు దోసుక తింటారని వాళ్ళకి అర్థం కాదు. పేపర్లు చూడరు. ఇది పరిస్థితి. ఇప్పటికైనా ఇంజనీరింగ్ విభాగంలో పరిస్థితి మారి ప్రజలకు అందుబాటులోకి రోడ్డు తేవాలని, బర్ములు నింపాలని ఆశిద్దాం.